ఈ బొగ్గు గనుల విషయంలో కానీ హరీష్ రావు గారు మొత్తం ప్రూఫ్ అంతా పాత్రికేయుల సమక్షంలో మీ ముందు పెట్టి అదే రోజు సాయంత్రం కాగానే ఫోన్ ట్యాపింగ్లో మిమ్మల్ని సిట్టు వాళ్ళు పిలుస్తుండ్రని చెప్పి నేనేమంటున్నా ప్రభుత్వాలు ఇటువంటి హరాస్మెంట్ మీద ప్రభుత్వాలు నిలబడినటువంటి దాఖలు చరిత్రలో లేవు. నాకు అధికారం ఉన్నది, నేనేదో రాచరికం చేస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా అంటే మీ ప్రభుత్వము దీర్ఘకాలికంగా నిలబడడానికి అవకాశం ఉండదు. ఈరోజు సమాజం ప్రజలు అందరూ చూస్తున్నారు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. కేసీఆర్ గారు పరిపాలన ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు మాట్లాడితే ప్రజాపాలన అంటూ అసలు ఏ ప్రాజెక్టు మీ ప్రభుత్వం లోపల ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు మేము స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్టు పేరు చెప్పమని చెప్పండి. మొన్న పోయిన చెనాక కొరాటా కానీ అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి ప్రాజెక్టు కానీ మీరు ఎక్కడికి పోయినా మేము స్టార్ట్ చేసినవి మీరు చేసిర్రు తప్ప కొత్తగా మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా చేసిర్రా. బట్ ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది? రైతు భరోసా ఇస్తామని చెప్పారు, అది ఇచ్చిండ్రా లేదా అనేది. 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, అది ఇచ్చిందా లేదా? తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇచ్చిండ్రా లేదా? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, చెప్పిండ్రు, ఇస్తారా లేదా? మహిళలనంట కోటీశ్వరుని చేస్తామని చెప్పారు. మీకు చూసిండ్రు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆ సమ్మక్క సారక్క జాతర విషయంలో అక్కడ ప్రాజెక్టు ఏదైతే ఆ డెవలప్మెంట్ ఉన్నదో దాని విషయంలో కూడా 2 మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రికి ఎన్ని గొడవలు అయినాయో కూడా మీరే పత్రిక టీవీలో చూసారు. దానికే కదా పరిపాలన చేస్తుర్రా సర్కస్ నడిపిస్తుర్రా అని అడిగింది. ఇట్లా ఇష్టం ఉన్నట్టు మొన్న సికింద్రాబాద్ విషయంలో మేము ఒక ర్యాలీ శాంతి ర్యాలీ పెడితే అక్కడ కూడా అక్రమంగా అందరిని అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం. ఇక ఇప్పుడు పాత్రికేయులను కూడా వదిలిపెట్టే పరిస్థితుల్లో లేదు. వాళ్ళను కూడా ఇష్టానుసారం అక్రమ కేసులు పెట్టి బనాయించేటువంటి వ్యవహారం చేస్తూ నేనేమంటున్నా, ఒక మంచి ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ ఉండాలంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి. మా మీద దృష్టి పెట్టడం మూలాన మీకు నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. మీ అంతలో మీరే తీవ్రమైనటువంటి నష్టానికి మీరు లోనవుతారు. 2 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 2 మాసాలు అవుతుంది. 2 సంవత్సరాలు 2 మాసాలు. ఈ 2 సంవత్సరాల 2 మాసాల్లో నీ అద్భుతమైనటువంటి ప్రజాపాలన ఏం చేసిర్రో ప్రజల సమక్షంలో పెట్టండి. అసలు మీరు గవర్నమెంట్ నడిపించే పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు సెక్రటరియట్లో కూర్చుంటలేడు అని మాట్లాడారు. కేసీఆర్ గారు సెక్రటరియటే పోడు, అంత పెద్ద సెక్రటరియట్ కట్టిండని మాట్లాడారు. మీరు కూర్చుంటుర్రా? మీరు పోతుర్రా? కమాండ్ కంట్రోల్ అనేది దేనికోసం కట్టింది మీకు అందరూ తెలుసు, మీడియా మిత్రులకు. కమాండ్ కంట్రోల్ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గర్వకారణంగా ఉండాలని కట్టారు. ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి ఏవో రివ్యూలు పెడతాం. మొన్నటికి మొన్న ఆయన ఫుట్బాల్ ఆడుతాడు. ప్రజల్ని ఫుట్బాల్ ఆడడానికి అధికారం ఇవ్వలే. మళ్ళీ ఏదో అమెరికా యూనివర్సిటీ పోతుండట.